టాలీవుడ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారి గురించి తెలిసిందే కదా! రీసెంట్‌గా ఆయన ఎప్పటిలాగానే నోటికొచ్చింది వాగుతూ నాగచైతన్య, శోభితా ధూళిపాల గారు పెళ్లి అవ్వకుండానే ఎంగేజ్‌మెంట్ అప్పుడే ఇష్టం వచ్చినట్టయితే కామెంట్ చేశాడు. 2027 కల్లా వీళ్ళిద్దరి జంట వేరొక అమ్మాయి వల్ల మళ్ళీ విడిపోతుందని చెప్పేసి ఈయనైతే జోస్యం చెప్పారు. దీనిపైన వెంటనే నాగచైతన్య అభిమానులు, అక్కినేని అభిమానులందరూ సీరియస్ అవ్వడంతో పాటు కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అసలు ఆయన్నెవరు అడిగారని నోటికొచ్చింది ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి దీనిపైన కేసయితే ఫైల్ చేయడం జరిగింది. దీనిపైన వెంటనే మహిళా కమిషన్ విచారణ కూడా కోర్టు అయితే ఆదేశించింది. కాకపోతే ఆ విచారణ నుంచి స్టే తెచ్చుకున్నారు. బట్ మహిళా కమిషన్‌కు విచారించే హక్కు ఉందని చెప్పేసి కోర్టు ఆ స్టేని తొలగించడం వల్ల వెంటనే మహిళా కమిషన్‌కి ఈయన హాజరవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత బహిరంగంగానే క్షమాపణలు కోరుకుంటున్నాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు భవిష్యత్తులో ఇలాంటి జాతకాలు చెప్పను అని చెప్పేసి ఒక క్షమాపణ లేఖనైతే ఈయన మహిళా కమిషన్‌కు అందించడం అయితే జరిగింది. బేసిక్‌గా ఈయన సెలబ్రిటీలకు ఇళ్లల్లో వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం సక్సెస్ అవ్వాలని చెప్పేసి. ఇలాంటివి ఏవో చేసుకోవడం మానేసి నోటికొచ్చింది వాగుతూ ఎందుకు అభిమానులను ఇబ్బంది పెట్టడం, ఈయన ఇబ్బంది పెట్టడం నాకైతే అర్థం కావట్లేదు. 2024లో కూడా ఇలానే జాతకం చెప్పాడు నోటికొచ్చినట్టు ఎలక్షన్ల విషయంలో. ఈయన ఎవరైతే గెలుస్తారని చెప్పారో పక్కా వాళ్ళైతే డిజాస్టర్‌గా ఓడిపోయారు. ఎవరైతే ఓడిపోతారో అని చెప్పారో వాళ్ళైతే భారీ మెజారిటీతో గెలవడం అయితే జరిగింది. అప్పుడు అభిమానులు చేసిన ఎటాక్‌కి ఈయనైతే మీడియాకి కూడా రావడం మానేసి కొన్ని రోజులు నన్ను క్షమించండి. నా బుద్ధి తక్కువే చెప్పాను. ఇంకెప్పుడు ఇలాంటి జాతకాలు చెప్పను అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నవాడు కుదిరుండడం మానేసి మళ్ళీ జనాలను ఇలా గెలకడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ అభిమానులైతే అంటూ ఉన్నారు. ఇక టీవీ5 మూర్తి గారి గురించి తెలిసిందే కదా! ఈయన్నైతే ఒక రేంజ్‌లో రఫ్ ఆడించేశాడు. "నువ్వెవడురా అసలు జాతకం చెప్పడానికి? నీ జాతకం నేను చెప్తాను రా" అని చెప్పేసి ఒక 20 నిమిషాల పాటు నాన్ స్టాప్ ప్రోగ్రామ్ అయితే చేశారు ఈయన పైన. ఇలాంటి అటెన్షన్ సీకర్స్‌ని ఇప్పుడే కంట్రోల్ చేయాలి. లేదంటే ఏది పడితే అది నోటికొస్తూ వాగుతూనే ఉంటారు. వాళ్ళ అభిమానులను, సాధారణ ప్రజలను కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అయితేనే వేణుస్వామి అయితే క్షమాపణలు చెప్పాడు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్.